ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత రసవత్తరమైన దశకు చేరుకుంది. ఇప్పటివరకు 34 మ్యాచ్లు ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికను నిశితంగా గమనిస్తే ప్లే ఆఫ్స్ రేస్ రాబోయే రోజుల్లో ఎంత గట్టిగా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ సీజన్ గమనాన్ని మార్చడంలో ఈ రోజు జరగబోయే 2 మ్యాచ్ల ఫలితాలు అత్యంత కీలకం కానున్నాయి. ప్రస్తుతం 11 పాయింట్లతో టేబుల్ టాపర్గా ఉన్న పంజాబ్ కింగ్స్ను ప్లే ఆఫ్స్ రేస్ నుండి తప్పించడం ఏ జట్టుకైనా దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఆ జట్టు ప్రదర్శిస్తున్న అసాధారణ ఫామ్, ముఖ్యంగా వారి బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాల మధ్య ఉన్న సమన్వయం వారిని తిరుగులేని శక్తిగా మార్చింది. ఇప్పటికే 6 మ్యాచ్ల్లో 5 విజయాలందుకున్న పంజాబ్ పాయింట్ల పరంగా మిగిలిన జట్ల కంటే చాలా మెరుగైన స్థితిలో ఉంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం జరగబోయే మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను ఢిల్లీ క్యాపిటల్స్ ఓడించాలని టాప్ 4లో ఉన్న ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు బలంగా కోరుకుంటున్నాయి. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ 3 జట్లు పంజాబ్ ఓటమిని కోరుకోవడానికి కారణం ప్లే ఆఫ్స్ బెర్త్ దొరకదన్న భయం కాదు. అది కేవలం నెంబర్ 1 స్థానం కోసం జరుగుతున్న పోరాటం మాత్రమే. పంజాబ్ గనక ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే వారు 13 పాయింట్లతో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటారు. అదే జరిగితే రాజస్థాన్, బెంగళూరు వంటి జట్లు టేబుల్ టాపర్గా నిలిచే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. పంజాబ్ ఇప్పటికే సేఫ్ జోన్లో ఉంది కాబట్టి వారి గెలుపోటములు టేబుల్ కింద ఉన్న జట్ల కంటే పైన ఉన్న జట్ల ఈగో మరియు టాప్ పొజిషన్ సమీకరణాలపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఇక ఈ రోజు సాయంత్రం జరగబోయే రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుంది. పాయింట్స్ టేబుల్ సమీకరణాల పరంగా చూస్తే ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపబోతోంది. ముఖ్యంగా టేబుల్ మధ్యలో మరియు కింద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లు ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవాలని గట్టిగా ప్రార్థిస్తున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్లో హైదరాబాద్ విజయం సాధిస్తే అప్పుడు టాప్ 4లో ఉన్న జట్లు పంజాబ్, బెంగళూరు, రాజస్థాన్, హైదరాబాద్ మిగిలిన జట్లకు అందనంత దూరం వెళ్లిపోతాయి. అంటే ప్లే ఆఫ్స్కు వెళ్లే 4 జట్లు దాదాపు ఇవేనని ఒక అంచనాకు వచ్చేయచ్చు. అందుకే రేస్లోరో వెనకబడిన సీఎస్కే, గుజరాత్ మరియు ఢిల్లీ వంటి జట్లకు టాప్ 4 చేరడం సులభతరం అవ్వాలి అంటే హైదరాబాద్ ఓటమి పాలు కావాలి. అలా జరిగితేనే 4వ స్థానం కోసం పోటీ రసవత్తరం అవుతుంది. నెట్ రన్ రేట్ పరంగా కూడా హైదరాబాద్ బలంగా ఉండటం వల్ల వారు పాయింట్లు పెంచుకుంటే వారిని కిందకు నెట్టడం మిగిలిన జట్లకు కష్టతరం అవుతుంది. ఒకవేళ హైదరాబాద్ ఓడిపోతే 5 లేదా 6వ స్థానంలో ఉన్న జట్లు తమ తదుపరి మ్యాచ్లలో గెలిచి టాప్ 4లోకి దూరిపోయే అవకాశం ఉంటుంది. లేదంటే మిగిలిన 6 జట్లు కేవలం గణాంకాల కోసమే ఆడాల్సి వస్తుంది తప్ప ప్లే ఆఫ్ చేరడం అనేది ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. మొత్తానికి ఈ సూపర్ సాటర్డే ముగిసే సమయానికి ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో ఎలాంటి సంచలనాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.